గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నాడు నేడు అనే ఒక ఫోటో మనం చూస్తున్నాం. కత్వ సోయగం కనుమరుగు. ఇది నల్గొండ జిల్లా కనగల్ మండలం పరిధిలోని కనగల్ వాగుపై ఉన్న కత్వ. నిరుడు మార్చిలో పయనించి వస్తున్న వరద పరవళ్లతో మత్తడిపోస్తున్న కత్వ సోయగాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ వెలవెలబోయింది నీటి చుక్క లేకుండా. ఒడుపు లేక వరుణుడిపై నెపం. నీటి యాజమాన్యంలో రాష్ట్ర సర్కారు విఫలం. 2023-24లో సాధారణం కంటే 5% అధికంగా వానలు పడ్డాయి. 33 జిల్లాల్లో 5 అధికం, 25 చోట్ల సాధారణం. అయినా లోటు వర్షపాతమేనంటున్న ప్రభుత్వం. లెక్కలు విస్మరిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు. చెరువులు నింపక పాతలానికి భూగర్భ జలాలు పడిపోయాయి. పంటలు ఎండిపోయి మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మౌలిక వసతులతోనే సత్వర న్యాయం. కోర్టుల్లో పితృస్వామ్యం అవశేషాలు బాధాకరం. హైకోర్టు నూతన భవనానికి భూమి పూజ. ఇప్పటికైనా సిద్ధమే. మల్కాజ్గిరిలో పోటీపై రేవంత్కు కేటీఆర్ సవాల్. సిట్టింగ్ ఎంపీ స్థానంలోనే పోటీ పడే దమ్ము లేదు. దమ్ముంటే ఇప్పటికైనా పోటీకి రావాలి, నేను వస్తా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డికి. కారణ జన్ముడు కేసీఆర్ సీడీ ఆవిష్కరణ. మరొక వార్త చూడొచ్చు. అధికారం ఆశల కోసమే రంజిత్ రెడ్డి ద్రోహం. పార్టీ ఏం తక్కువ చేసిందని వెళ్లారు అంటూ కూడా ప్రశ్నించారు. 13న చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ. హాజరు కానున్న పార్టీ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏం తెచ్చిండ్రు? ఓటేసినాక బూటుకాలు చూపిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మందలియ ఒక్క మంత్రికి తిరగలేదా? బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో ఎన్నడైనా జై తెలంగాణ అని అన్నారా? కేసీఆర్ 10 ఏళ్లు పదిలంగా చూసుకున్నాడు. కాంగ్రెస్పై విరుచుకుపడిన జవహర్ నగర్ కేతమ్మ. 2 లక్షల రుణమాఫీ ప్రకటించండి. రైతుల్ని బ్యాంకర్లు అప్పులు అడగకుండా జీవో జారీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రశ్నించారు. నాడు కాళేశ్వరం నీళ్లు, నేడు రైతన్న కన్నీళ్లు. నీరు లేక ఎండిపోతున్న రైతుల పంట పొలాలు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు మాచారంలో. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే. ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలకు నీళ్లు అందించాలి. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్. సంకట స్థితిలో రేవంత్. లిక్కర్ స్కామే లేదన్న ఢిల్లీ పెద్దలు. 100 కోట్ల స్కామ్ అన్న రేవంత్ రెడ్డి. ఏఐసీసీ వైఖరికి భిన్నంగా సీఎం ఉంది. 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భువనగిరి స్థానాలకు ప్రకటన. అసమ్మతి నేతలకు రేవంత్ బుజ్జగింపులు. మహేష్ కుమార్ ద్వారా వీహెచ్ను పిలిపించుకున్న సీఎం. రాష్ట్రంలో దోపిడీ, ఢిల్లీకి కప్పం. ప్రజాపాలన పక్కనింటి అవినీతి పాలన మొదలుపెట్టారంటూ బీఆర్ఎస్ నేతలు ఎర్రోల శ్రీనివాస్ అండ్ దేవి ప్రసాద్ నిన్న మీడియాతో మాట్లాడారు తెలంగాణ భవన్లో. నాడు మండుడండల్లో మత్తళ్లు, నేడు మత్సుకైనా లేని నీళ్లు. సాగునీళ్ల కోసం రైతుల ఎదురుచూపులు. నోళ్లు తెరిచిన కాలువలు, చెరువులు. బీళ్లుగా మారుతున్న పంట పొలాలు. కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్న రైతులు. నిజాలు కోర్టులోనే కుండబద్దలు కొడతారు. ఆధారాలు కోర్టు ముందు కేజ్రీవాల్ బయట పెడతారు. ఢిల్లీ సీఎం సతీమణి సునీత సంచలన ప్రకటన. కేజ్రీవాల్కు దక్కని ఊరట. అరెస్టుపై జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. కర్ణాటక కాంగ్రెస్లో టికెట్ల కుంపటి. కోలార్లో 2గా చీలిన పార్టీ. కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు. పీఎంఎల్ఏ చట్టం కింద వీణపై కేసు నమోదు. తెలంగాణ టుడేలో ఈడీ గోస్ ఆఫ్టర్ విజయాన్స్ డాటర్. ఫైల్స్ మనీ లాండరింగ్ కేసు అగైనిస్ట్ వీణా అండ్ హర్ ఐటీ ఫర్మ్. KTR dares Revanth to contest from Malkajgiri, says CM will defect to BJP after Lok Sabha polls. KCR public meeting on April 13th. No interim relief for Kejriwal.